ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. నిన్న ఏ సమ్మిట్ లో చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బీజేపీ భారీ నిరసనకు దిగింది. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టాప్ లెస్, బ్రెయిన్ లెస్, షేమ్ లెస్ కాంగ్రెస్ అంటూ బీజేపీ విమర్శలు చేసింది. మరోవైపు ముంబైలో రాహుల్ గాంధీకి నిరసన సెగ తగిలింది. రాహుల్ గాంధీ కాన్వాయ్ వెళ్తున్న రోడ్లో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. నల్ల జెండాలతో నిరసనలు వ్యక్తం చేశారు. జైపూర్లో కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భారీ ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడితో హైదరాబాద్ లోని గాంధీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. దేశవ్యాప్తంగా కూడా ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా గాంధీ భవన్ కావచ్చు, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కావచ్చు, లేకపోతే బీజేపీ ఆఫీసుల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సో నిన్నటి నుంచి కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు చోట్ల కూడా ఆందోళన నిరసనలు చేపడుతున్న పరిస్థితి కనపడుతోంది. సో దీనికి ప్రధానంగా ఏంటంటే నిన్న ఉదయం ఏదైతే ఏఏ సమ్మిట్ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏఏ సమ్మిట్ నిర్వహిస్తోంది. సో దీనికి సంబంధించి ప్రపంచ దేశాల వ్యాప్తంగా పలువురు ప్రతినిధులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలంతా కూడా ఆ ఏఏ సమ్మిట్ సంబంధించి ఏఏ సమ్మిట్ లోకి దూసుకెళ్లి కొంత హంగామా సృష్టించారు. సో ఒక రకంగా అర్ధనగ్న ప్రదర్శనలతోని ఊహించినట్టుగా హఠాన్ పరిణామం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో అప్పటి నుంచి కూడా ఇటు రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కేంద్రంగా కూడా బీజేపీ, మరోవైపు ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో నిన్న ఎప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఇదంతా కూడా ఢిల్లీతో మొదలైనటువంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న మొత్తం నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే నేపథ్యంలో కొంత పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో నిన్న ఈ రోజు కూడా ఏఐసీసీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు వందలాది మంది కార్యకర్తలు చేరుకొని అక్కడ ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత మొత్తం కూడా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఒకవైపు అట్లా ఉంటే ఇక చాలా రాష్ట్రాల్లో పలు చోట్ల కూడా ముఖ్యంగా ముంబై పర్యటిస్తున్నటువంటి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఏదైతే కాన్వాయ్ వెళ్తున్నదో రాహుల్ గాంధీ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఆ కాన్వాయ్ ముందు ఆందోళన తెలిపే ప్రయత్నం చేశారు. సో దీంతో కూడా అక్కడ కొంత కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో ఒకవైపు ఎలా ఉంటే ఇక చాలా చోట్ల ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాల్లో పలు చోట్ల బీజేపీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మొత్తంగా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసులకు సంబంధించి ముట్టడికి ప్రయత్నాలు చేశాయి. సో దీని నేపథ్యంలో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో ఈ నేపథ్యంలో తాజాగా కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క వేడి తాకింది. సో తాజాగా గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కూడా మొత్తంగా కూడా పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే భారతీయ యువజన మోర్చాకు సంబంధించినటువంటి కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ అట్లాంటి పరిస్థితి ఎలాంటి అలజడి లేకుండా ముందస్తు జాగ్రత్త కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. సో ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని గుంటూరులో ఏదైతే గుంటూరు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరగడంతో
పార్టీ ఆఫీస్ సంబంధించి కొన్ని అద్దాలు కూడా ధ్వంసమైనట్టు కొంత హంగామా సృష్టించినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మస్తాన్ వలీపై దాడికి ఎత్తించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. సో ఒకవైపు ఇట్లా ఉంటే మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఈ రెండు పార్టీల మధ్య నిన్న నుంచి జరుగుతున్న ఒకరేమో ఏఏ సమ్మిట్ లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రపంచ ప్రతినిధుల మధ్య మొత్తంగా కూడా దేశం పరువు తీసింది, సో కాంగ్రెస్ తీరు వల్ల దేశం పరువు పోయిందని చెప్పేసి బీజేపీ ఒక రకంగా విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటే, మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఏదైతే భారత్ అమెరికా మధ్య ఈ మధ్య కాలంలో కొనసాగినటువంటి నరేంద్ర మోడీ ట్రంప్ మధ్య కొనసాగినటువంటి ఈ ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం ఉందో అది ముమ్మాటికి భారత రైతాంగానికి పెద్ద శాపంగా మారబోతా ఉంది. సో ఒక రకంగా ఆ మొత్తంగా ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో వాణిజ్య ఒప్పందానికి విషయంలో పునరాలోచన చేయాలి. ఇది ఖచ్చితంగా భారత రైతాంగానికి నష్టం చేకూర్చే అంశం. ఎందుకంటే ఒకసారి గనక మనం ఈ ట్రేడ్ డీల్ గనక పూర్తి స్థాయిలో ఒప్పందం కుదిరితే గనక ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సంబంధించి అమెరికా జన్యు మార్పిడి చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి విత్తనాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కనుక ఇక్కడికి వస్తే, సో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పశువులకు అమెరికా నుంచి వచ్చినటువంటి దానాను గనక ఇక్కడ పశువులకు ఇస్తే అది ఖచ్చితంగా పాల ఉత్పత్తి పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇక్కడ దేశీయ ఆవులు కావచ్చు, దేశీయంగా ఉన్నటువంటి పశు సంపద అంతా కూడా అటువంటివి మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఇక మొక్కజొన్న లాంటి వాటిని, సోయాబీన్స్ లాంటి వాటిని కూడా వన్స్ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోవడం మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటుగా ఇతరత్ర పలు రాష్ట్రాల్లోకి సంబంధించినటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఏం కావాలి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఈ యొక్క వాణిజ్య ఒప్పందం కొనసాగితే ఖచ్చితంగా భారత రైతాంగానికి వెన్నుముఖంగా నిలిచినటువంటి, భారతదేశ అభివృద్ధికి ప్రగతికి వెన్నుముఖంగా నిలిచినటువంటి రైతాంగానికి ఇది పెద్ద శరాఘాతంగా మారబోతోంది. వన్స్ ఒకసారి కనుక ఎంటర్ అయితే ఇక మొత్తం కూడా భారత వ్యవసాయ రంగంలో ఈ అమెరికా సంబంధించిన ప్రొడక్ట్స్ కనుక ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి అదే కనుక దిగుమతి మొదలు పెడితే అది ఒక్కడితో ఆగదు. సో 1 by 1 జరుగుతోంది. అది అల్టిమేట్ గా మన రైతాంగాన్ని నష్టపరుచుకునే అంశం కాబట్టి దీని విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరు కొనసాగిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏదైతే రెండు దేశాల మధ్య అమెరికా భారత్ మధ్య ఈ జరిగినటువంటి వాణిజ్య ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పదే ఈ అంశాన్ని లేవనెత్తు వ్యతిరేకిస్తూ వస్తుంది. సో దాని ఆధారంగా చేసుకుని అమెరికా భారత్ మధ్య ఒప్పందాన్ని నిరసిస్తూనే నిన్న ఏ సమ్మిట్ లో కాంగ్రెస్ సంబంధించినటువంటి యువజన కార్యకర్తలు అర్ధనగ్నంగా అక్కడ ఆ సమ్మిట్ లోకి వెళ్లి కొంత హంగామా సృష్టించిన పరిస్థితి. సో ఇప్పుడు దాని కౌంటర్ గా ఇటు బీజేపీ కూడా ఇది ఖచ్చితంగా భారత్ సంబంధించి రైతులకు మంచి ట్రేడ్ డీల్ ఒప్పందం వల్ల, అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతాంగం మేలు జరుగుతుంది తప్ప లేనిపోని కాంగ్రెస్ అపోహలు సృష్టించి హంగామా సృష్టిస్తుంది. సో రైతులు ఒక భయాన్ని సృష్టిస్తుందని చెప్పేసి బీజేపీ చెప్తున్న పరిస్థితి. అదే సందర్భంలో నిన్న ఏదైతే ఏ సమ్మిట్ లో నిరసనలు జరిగాయో దానికి కౌంటర్ గానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసుల ముట్టడి కావచ్చు, అదే సందర్భంలో ఎక్కడికి కీలక నేతలు అడ్డుకునే ప్రయత్నంగా కూడా బీజేపీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ముంబైలో రాహుల్ గాంధీ కాన్వాయ్ని అడ్డుకున్నారు. సో గుంటూరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద అక్కడ మొత్తంగా బీజేపీ శ్రేణులు ముట్టడికి ప్రయత్నించాయి. సో ఇది కొనసాగుతుండగా ఇంకా కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి, ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. సో అల్టిమేట్ గా ఇది మంచి పరిణామం కాదు. రెండు రాజకీయ పార్టీల మధ్య జాతీయ పార్టీల గుర్తింపు ఉండి సో ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఒక అంశం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా మారుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.